క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఇటీవల జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. 2 రోజుల పాటు తెలంగాణలో స్టే చేసిన జేఏఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఎమ్మెల్యేలు రేపు చంపై సోరెన్కు బలపరీక్ష ఉండడంతో ఇవాళ తిరిగి జార్ఖండ్ వెళ్లిపోయారు. కాగా బీహార్కు 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ సర్కార్ ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బలపరీక్ష ఉంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోగానే మరో రాష్ట్ర ఎమ్మెల్యేలు హైదరాబాద్లో పాగా వేశారు. తాజాగా బీహార్కు చెందిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో క్యాంపుకు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 243 కాగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 కావడంతో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. ప్రస్తుతం హైదరాబాద్ క్యాంప్ రాజకీయాలకు కేంద్రంగా మారింది అని చెప్పాలి. ఇప్పటికే ఒకవైపు జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కొద్ది క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జార్ఖండ్కి వెళ్ళగా, మరొకవైపు బీహార్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు పరిస్థితి. ప్రస్తుతం బీహార్కి సంబంధించి కార్యదర్శి అనేటువంటి సంపర్కంతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే మళ్ళీ జంగారెడ్డికి ఆ బాధ్యతను అప్పగించినటువంటి పరిస్థితి. ఒకవైపు బీహార్ లో బలనిరూపణ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేటటువంటి విధంగా ప్రస్తుతం మీరంతా కూడా క్యాంప్ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధి చేసిన ప్రస్తుతం నితీష్ కుమార్ ఎన్డీఏ సంబంధించినది ఇండియా కూటమితో ప్రజాప్రతినిధి చేసిన తర్వాత ఎన్డీఏ కూటమితో అక్కడ మరోసారి 8వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వాయిస్